శ్రీమహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. మహాభారతం 4వ భాగం. భీష్ముని జన్మ వృత్తాంతం. పూర్వం ఇక్ష్వాకు వంశస్థుడైన మహాభీషుడు 1000 అశ్వమేధయాగాలు 100 రాజసూయ యాగాలు చేసి బ్రహ్మలోక ప్రాప్తి పొందాడు. ఒకరోజు గంగాదేవి బ్రహ్మసభకు వచ్చినప్పుడు గాలి బలంగా వీచడంతో ఆమె చీర తొలగింది. దేవతలంతా అది చూడకుండా తలలు పక్కకు తిప్పగా మహాభిషుడు ఆమె వంక ఆసక్తిగా చూశాడు. అది చూసిన బ్రహ్మదేవుడు మహాభిషుని మానవలోకంలో జన్మించమని శపించాడు. మహాభీషుడు తన తప్పు గ్రహించి పుణ్యాత్ముడైన ప్రతీపునకు కుమారునిగా జన్మించేలా చెయ్యమని బ్రహ్మదేవుని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు అందుకు అంగీకరించాడు. తన వంక ఆసక్తిగా చూసిన మహాభిషునిపై మనసు పడిన గంగాదేవి అతనిని తలచుకుంటూ భూలోకానికి వస్తూ విచారవదనంతో ఉన్న అష్టవసువులను చూసింది. వారి విచారానికి కారణం ఏమిటని గంగాదేవి అడిగింది. దానికి సమాధానంగా వారు వశిష్ఠ మహర్షి శాపవశాన తాము భూలోకంలో జన్మించడానికి వెడుతున్నామని, ఒక పుణ్యవతి గర్భంలో జన్మించడానికి వెతుకుతున్నాము. ప్రతీపునకు కుమారుడుగా జన్మించిన శంతనుని వివాహమాడి నువ్వు మాకు జన్మను ప్రసాదించు అని వేడుకున్నారు. వసువులు పుట్టిన వెంటనే తమను గంగలో పడవేసి ముక్తిని ప్రసాదించమని, వారిలో 8వ వాడిని మాత్రం దీర్ఘాయువు అవుతాడని, అది వశిష్ఠముని శాపమని కోరుకున్నారు. గంగాదేవి వారి కోరికను మన్నించింది. గంగాదేవి ఒకరోజు తపస్సు చేసుకుంటున్న ప్రతీపుని చూసి అతని కుడి తొడపై కూర్చుని అతనిని వివాహమాడమని కోరింది. పుత్రులు మాత్రం తండ్రి కుడి తొడపై కూర్చుంటారని, కనుక పుత్రిగా సమానమని, కనుక వివాహమాడనని కుమారుడైన శంతనుని వివాహమాడమని ప్రతీపుడు చెప్పాడు. బ్రహ్మవాక్కు ప్రకారం ప్రతీపునకు సునందకు జన్మించిన శంతనునికి పట్టాభిషేకం చేసి తపోవనానికి పోతూ ప్రతీపుడు గంగాదేవి గురించి శంతనునికి చెప్పి ఆమెను వివాహం చేసుకోమని చెప్పాడు. శంతనుడు గంగా తీరంలో కనిపించిన గంగాదేవిని ఆమె నిబంధనలకు అంగీకరిస్తూ వివాహం చేసుకున్నాడు. ముందుగా పుట్టిన 7 వసువులను వారికి ఇచ్చిన మాట ప్రకారం గంగలో వదిలి 8వ సంతానాన్ని గంగలో వదులుతున్న తరుణంలో శంతనుడు వారించగా నిబంధనలను అతిక్రమించిన శంతనుని గంగాదేవి వదలి తన కుమారునితో సహా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతూ 8వ వాడు దీర్ఘాయుష్మంతుడని, అతనికి విద్యాబుద్ధులు నేర్పించి అప్పగిస్తానని శంతనునితో చెప్పింది. చెప్పినట్లే గంగాదేవి తన పుత్రుడికి దేవవ్రతుడని నామకరణం చేసి సర్వవిద్యా పారంగతుడు మహావీరుని చేసి యుక్త వయసులో శంతనునికి అప్పగించింది. అష్టవసువుల వృత్తాంతం. గంగాదేవి శంతనుని విడిచి వెళ్లే సమయంలో తమకు పుట్టిన కుమారులు అష్టవసువులని తెలుసుకొని గంగాదేవిని దేవతలైన వసువులు మానవులుగా ఎందుకు పుట్టారని సందేహం వెలుబుచ్చారు. సమాధానంగా గంగాదేవి, మహారాజా, వరుణుడి కుమారుడు వశిష్ఠుడు. అతడు మేరుపర్వత గుహలో ఆశ్రమం ఏర్పరచుకొని తపమాచరిస్తున్నాడు. నందిని అనే కామధేనువు వశిష్ఠుడికి కావలసిన సమస్త వస్తువులు సమకూరుస్తూ అతనిని సేవిస్తూ ఉంది. ముని వద్దకు వచ్చిన అష్టవసువులలో 8వ వాడైన ప్రభాసుని భార్య ఆ ధేనువు తనకు తీసి ఇస్తే దానిని తన స్నేహితురాలైన జీతవతికి బహూకరిస్తానని భర్తను కోరింది. మిగిలిన వసువులు కూడా ఆమె కోరికకు వంతపాడి ఆ ధేనువును వశిష్ఠుడి నుంచి పట్టుకొని వెళ్లడానికి తోడ్పడ్డారు. యోగ దృష్టితో ఇది గ్రహించిన వశిష్ఠుడు వసువులకు మానవలోకంలో జన్మించమని శాపం ఇచ్చారు. వసువులు తప్పు గ్రహించి వశిష్ఠుని కాళ్ల మీద పడి భూలోకంలో పుట్టిన వెంటనే ముక్తిని ప్రసాదించమని వేడుకున్నారు. వశిష్ఠుడు అలాగే జరుగుతుంది, కానీ 8వ వసువైన ప్రభాసుడు దీనికంతటికీ మూలం కనుక దీర్ఘకాలం సంతానహీనుడై జీవిస్తాడని మాటిచ్చాడు అని శంతన మహారాజుకు చెప్పి 8వ కుమారునిగా పుట్టిన ప్రభాసునికి దేవవ్రతుడని నామకరణం చేసింది.
ఆ పుత్రునికి విద్యాబుద్ధులు చెప్పి అప్పగిస్తానని శంతనుని విడిచి వెళ్ళింది. భీష్మ ప్రతిజ్ఞ. గంగాదేవి శంతనునికిచ్చిన మాట ప్రకారం ఒకరోజు మహారాజు గంగా తీరంలో విహరిస్తున్న సమయంలో అతడి కుమారుడైన దేవవ్రతుడిని అతడికి అప్పగించింది. శంతనుడు దేవవ్రతుడిని యువరాజుని చేశాడు. ఒకరోజు శంతనుడు యమునా నదీ తీరంలో యోజనగంధిని చూసి ఆమెపై మనసు పడ్డాడు. ఆమెను వివాహమాడ నిశ్చయించి యోజనగంధితో ఆమె తండ్రి అయిన దాశరాజు ఇంటికి వెళ్ళి ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయమని కోరాడు. అందుకు దాశరాజు సంతోషించిన సత్యవతిని శంతనునికి ఇవ్వడానికి ఒక నిబంధన పెట్టాడు. తన కూతురైన సత్యవతి కుమారులను చక్రవర్తిని చేయాలన్నది ఆ నిబంధన. శంతనుడు గాంగేయుడైన దేవవ్రతుని విడిచి వేరొకరిని రాజ్యాభిషిక్తుని చేయడానికి మనస్కరించక విచారిస్తూ రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. దేవవ్రతుడు తన తండ్రి విచారం గ్రహించి మంత్రుల ద్వారా సత్యవతి విషయం తెలుసుకుని ఆమెతో తండ్రికి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాడు. అతడు దాశరాజు వద్దకు వెళ్ళి తన తండ్రి శంతనునికి సత్యవతిని ఇమ్మని అడిగాడు. దాశరాజు దేవవ్రతునితో ఆమె ఉపరిచర మనువు కుమార్తె అని, ఆమెను శంతనునికి ఇవ్వాలన్నది ఉపరిచర మనువు అభిమతమని చెప్పాడు. అందువలన ఆమెను దేవలుడు అడిగినా ఇవ్వలేదని చెప్పాడు. ఆ తరువాత ఆమెకు కలిగిన సంతానం చక్రవర్తి కావడానికి సమ్మతిస్తేనే వివాహమని చెప్పాడు. గాంగేయుడు వెంటనే అక్కడ ఉన్నవారిని చూసి సత్యవతి సంతానమే రాజ్యానికి వారసులని చెప్పాడు. కానీ దాశరాజు గాంగేయునికి పుట్టబోయే కుమారులు రాజ్యాన్ని అడిగితే ఎలా అని సందేహం వెలుబుచ్చాడు. అందుకు గాంగేయుడు పంచభూతముల సాక్షిగా ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. అలా గాంగేయునికి భీష్ముడనే కారణ నామధేయం కలిగింది. ఆ తరువాత దాశరాజు శంతనునితో సత్యవతి వివాహం జరిపాడు. తన కోసం ఇంతటి త్యాగం చేసినందుకు ఆనందపడిన శంతనుడు భీష్ముడికి ఇచ్ఛామరణం అనే వరాన్ని ఇచ్చాడు. ఆ తరువాత శంతనునికి చిత్రాంగదుడు, విచిత్రబీజుడు అనే 2 కుమారులు కలిగారు. వారి చిన్న వయసులోనే శంతనుడు మరణించాడు. భీష్ముడు తమ్ములను పెంచి పెద్ద చేశాడు. చిత్రాంగదుని చక్రవర్తిని చేశాడు. అహంకారి అయిన చిత్రాంగదుడు ఒకసారి ఒక గంధర్వునితో యుద్ధానికి తలపడి మరణించాడు. తరువాత భీష్ముడు విచిత్రవీర్యుని చక్రవర్తిని చేశాడు. కాశీరాజు తన కుమార్తెలు అయిన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించిన తరుణంలో భీష్ముడు అక్కడకు వెళ్ళి సాల్వుడితో సహా అక్కడకు వచ్చిన రాజులను జయించి వారిని తీసుకువెళ్లి విచిత్రవీర్యునికి ఇచ్చి వివాహం చేయడానికి ఏర్పాటు చేస్తున్న సమయంలో అంబ తను సాళువుని ప్రేమించినట్లు భీష్మునితో చెప్పింది. వేరొకరిని ప్రేమించిన కన్యతో వివాహం తగదని భావించి భీష్ముడు ఆమెకు బ్రాహ్మణులను తోడిచ్చి సాళువుని చెంతకు పంపి అంబిక, అంబాలికలను మాత్రం విచిత్రవీర్యునికిచ్చి వివాహం చేశాడు. విచిత్రవీర్యుడు భోగలాలసుడై చివరకు మరణించాడు. ఇలా రాజ్యం రాజులేనిదయ్యింది. ఒకరోజు సత్యవతి భీష్ముని పిలిపించి రాజ్యానికి రాజు లేకపోవడం హానికరం కనుక పట్టాభిషిక్తుడై వివాహం చేసుకొని వంశోద్ధరణ చెయ్యమని కోరింది. భీష్ముడు తాను ఆడిన మాట తప్పనని చెప్పి వంశోద్ధరణ కోసం దేవరన్యాయం పాటించమని తల్లికి నచ్చజెప్పాడు. ఉదాహరణగా పూర్వం పరశురాముని దండయాత్రలో రాజులందరూ మరణించగా వారి పత్నులు ఉత్తమ బ్రాహ్మణులందు సంతానం పొంది వంశాలను నిలిపారని చెప్పాడు. అలాగే బృహస్పతి ఒకరోజు తన తమ్ముడైన ఉతధ్యుని భార్య మమతపై మనసు పడగా అప్పుడు ఆమె గర్భస్థ శిశువు దానికి అభ్యంతరం చెప్పగా అతనిని పుట్టుగుడ్డివి కమ్మని బృహస్పతి శపించాడు. అతడే దీర్ఘతముడు. అతడు గుడ్డివాడైన వేదాంగాలను అభ్యసించాడు. అతని భార్య ప్రద్వేషిణి. అతనికి చాలామంది పుత్రులు కలిగిన భార్య అతనిని ద్వేషిస్తూ ఉంది. చివరికి ఆమె అతనిని ఇక భరించలేనని తనను విడిచి వెళ్ళమని చెప్పింది. దీర్ఘతముడు ఆమెపై కోపించి స్త్రీలు ఎంతటి వారైనా భర్త లేని ఎడల అలంకారహీనులై బ్రతుకుదురుగాక అని శపించాడు. అందుకు కోపించిన ప్రద్వేషిని తన కొడుకులతో చెప్పి వారితో దీర్ఘతముని తాళ్లతో బంధించి నదిలోకి త్రోసివేయించింది.
అతడు వేదాలు వల్లివేస్తూ నదిలో కొట్టుకుపోతున్నాడు. అది చూసిన బలి అనే రాజు అతన్ని విడిపించి తనతో తీసుకువెళ్ళాడు. బలి దీర్ఘతమునితో సంతానహీనుడినైన తనకు ఉత్తమ బ్రాహ్మణుడివైన నీవు సంతానం ప్రసాదించాలని వేడుకున్నాడు. దీర్ఘతముడు అందుకు అంగీకరించాడు. అతని ద్వారా సంతానము కని ఇవ్వమని భార్య అయిన సుదేష్ణను కోరాడు. సుదేష్ణ దీర్ఘతముని చూసి అసహ్యపడి అతని వద్దకు తన దాసీని పంపింది. దాసీకి అతని వలన 11 మంది కుమారులు కలిగారు. దీర్ఘతముని వలన వారు దాసీపుత్రులని తెలుసుకొని సుదేష్ణను తిరిగి అతని దగ్గరకు పంపాడు. విధి లేక సుదేష్ణ అతని వలన ఒక కుమారుని కన్నది. అతడే అంగరాజు. కనుక విధి లేని పరిస్థితిలో క్షత్రియులు ఉత్తమ బ్రాహ్మణుల వలన సంతానం పొందడం ధర్మవిరుద్ధం కాని అనాదిగా వస్తున్న ఆచారమని, కనుక ఉత్తమమైన బ్రాహ్మణుని తీసుకువచ్చి వంశోద్ధరణ మార్గం చూడమని భీష్ముడు సత్యవతితో చెప్పాడు. భీష్ముని సలహా విన్న తరువాత సత్యవతికి తనకు పరాశరుని వలన కలిగిన వ్యాసుడు గుర్తుకు వచ్చాడు. ఆ విషయం భీష్మునకు చెప్పింది. వ్యాసుడు సమస్త ధర్మాలు తెలిసినవాడు, మహాతపస్యాలి, వేదాంగ పారంగతుడు. అతడు నీ తమ్ముని భార్యలకు సంతానం ప్రసాదించగలడు అని చెప్పింది. ఆమె వెంటనే మనసారా వ్యాసుని ప్రార్థించింది. వ్యాసుడు ప్రత్యక్షమై తల్లికి నమస్కరించాడు. సత్యవతి వ్యాసునకు పరిస్థితి వివరించి దేవరన్యాయం అనుసరించి తనకు మనుములను ఇచ్చి వంశోద్ధరణ చేయమని కోరింది. వ్యాసుడు తల్లి ఆజ్ఞను శిరసావహిస్తానని మాటిచ్చాడు. ముందుగా పెద్ద కోడలైన అంబికను వ్యాసుని వద్దకు పంపగా ఆమె సన్నని నల్లని జటలతో భయంకరంగా ఉన్న వ్యాసుని చూసి కన్నులను మూసుకున్నందువలన ఆమెకు మహాబలవంతుడైన కుమారుడు గుడ్డిగా పుట్టాడు. అతడే ధృతరాష్ట్రుడు. 2వ రోజు 2వ కోడలైన అంబాలికను పంపగా ఆమె వ్యాసుని తేజస్సుకు భయపడి పాలిపోయినందున ఆమెకు పాండువర్ణంతో కుమారుడు కలిగాడు. అంబికకు గుడ్డివాడు కలిగినందుకు దుఃఖించిన సత్యవతి తిరిగి అంబికను వ్యాసుని వద్దకు పంపింది. అంబిక అత్తగారి మాట కాదనలేక సమ్మతించిన అందుకు ఆమె మనసు సమ్మతించక తన దాసీని అలంకరించి వ్యాసుని వద్దకు పంపింది. ఆ దాసీకి మాండవ్య మహాముని శాపం అందుకున్న యమధర్మరాజు కుమారునిగా జన్మించాడు. అతడే విదురుడు. అది విన్న జనమేజయుడు మాండవ్యముని యమధర్మరాజుకు శాపం ఎందుకు ఇచ్చాడని వైశంపాయనుని అడిగాడు. మాండవ్యముని వృత్తాంతం. మాండవ్యముని ఊరి వెలుపల ఆశ్రమం నిర్మించుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు కొందరు దొంగలు రాజధనాన్ని అపహరించి రాజభటులు వెంట తరుమగా మాండవ్యముని ఆశ్రమంలో దాక్కున్నారు. రాజభటులు వచ్చి ఇటుగా ఎవరైనా దొంగలు వచ్చారా అని ప్రశ్నించగా మౌనవ్రతంలో ఉన్న ముని జవాబు చెప్పలేదు. రాజభటులు ఆశ్రమంలో ప్రవేశించి దొంగలను పట్టుకొని మాండవ్యునికి వారితో సంబంధం ఉన్నదని అనుమానించారు. వారు మునిని బంధించి రాజుగారి ముందు నిలబెట్టారు. రాజుగారు దొంగలకు మరణశిక్ష విధించి వారితో సంబంధం ఉందని అనుమానించి మాండవ్యమునికి ఇనుపశూలం మీద కూర్చోబెట్టమని శిక్ష వేశారు. అందుకు భయపడని మాండవ్యుడు తన తపస్సుని కొనసాగించాడు. ఒకరోజు రాత్రి కొంతమంది మహారుషులు పక్షి రూపాలతో అక్కడికి వచ్చి మాండవ్యుని చూసి, మహానుభావుడవైన నీకు ఈ శిక్ష ఏమిటి, ఇలా ఎవరు చేశారు అని ప్రశ్నించారు. అందుకు ముని అది తన పూర్వజన్మ పాపమని అందుకు ఎవ్వరినీ నిందించవలదని చెప్పాడు. ఈ విషయం భటులు విని రాజుగారికి చెప్పారు. రాజుగారు వెంటనే అతనిని క్రిందకు దింపించి అతని శరీరంలోని శూలం తీయమని చెప్పాడు. శూలం అతని శరీరం నుండి బయటకు రానందున దానిని నరికించగా శరీరంలో కొంత భాగం మాత్రం మిగిలిపోయింది. ఆ తరువాత అతడు ఆణి మాండవ్యుడనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తరువాత యమపురికి వెళ్లిన మాండవ్యుడు యమధర్మరాజుని, మహారాజు ఈ శిక్ష వేయడానికి కారణం ఏమిటని అడిగాడు. యమధర్మరాజు మాండవ్యునితో, మహాముని, చిన్నతనంలో నీవు తూనీగలను పట్టుకొని ఆనందించేవాడివి, అందువలన ఈ శిక్ష అనుభవించావు అన్నాడు.
అది విన్న మాండవ్యుడు కోపంతో 14 ఏళ్ల వరకు పిల్లలు ఏమి చేసినా తెలియక చేస్తారు, అందువలన ఇక మీదట 14 ఏళ్ల బాలురు చేసే తప్పుకు ఫలితం వారిది కాదు, వారికి ఎవరైనా అపరాధం చేస్తే అది మాత్రం వారిదవుతుంది. కానీ యమధర్మరాజా, నేను బాల్యమందు తెలియక చేసిన ఇంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించావు కనుక నీవు శూద్రగర్భమందు జన్మించదవుగాక అన్నాడు. ఆ కారణంగా వ్యాసుని వలన యమధర్మరాజు దాసీగర్భంలో విదురుడుగా పుట్టాడు అన్నాడు వైశంపాయనుడు. ఆదిపర్వము పంచమాశ్వాసము. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు భీష్ముని సంరక్షణలో పెరుగుతున్నారు. భీష్ముడు వారికి ఉపనయనం చేయించాడు. ముగ్గురు అన్ని విద్యలలో ఆరితేరిన తరువాత ధృతరాష్ట్రునికి యువరాజ పట్టాభిషేకం చేయించాడు. విదురుని బుద్ధిబలంతో తన పరాక్రమంతో కౌరవ రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూ వచ్చాడు. భీష్ముడు ధృతరాష్ట్రునికి వివాహం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. గాంధార దేశ రాజకుమారి గాంధారి ధృతరాష్ట్రునికి తగిన కన్యగా నిర్ణయించాడు. గాంధారికి 100 పుత్రులు కలుగుతారని వరం ఉంది కనుక వంశం చక్కగా అభివృద్ధి చెందుతుందని విదురుని అభిప్రాయం. పురోహితులను గాంధార దేశానికి పంపి గాంధారిని ధృతరాష్ట్రునికి ఇమ్మని కోరాడు. గాంధారరాజు బంధువులు ఈ వివాహానికి అంగీకారం తెలపకపోయినా సుబలుడు, గాంధారి మాత్రం ఈ వివాహానికి అంగీకరించారు. గాంధారి తండ్రి మాటిచ్చాడు గనుక ధృతరాష్ట్రుని భర్తగా ఎంచి అతనికి కళ్ళు లేవు గనుక తాను కూడా కళ్లకు గంతలు కట్టుకుంది. గాంధారరాజు సుబలుడు గాంధారిని ఆమె సోదరుడైన శకునిని హస్తినాపురానికి పంపాడు. భీష్ముడు గాంధారితో ధృతరాష్ట్రుని వివాహం జరిపాడు. అదే సమయంలో భీష్ముడు గాంధారి 10 మంది చెల్లెళ్లతోనూ మరొక 100 మంది కన్యలతోనూ ధృతరాష్ట్రునికి వివాహం జరిపించాడు. 111 మంది భార్యలతో ధృతరాష్ట్రుడు సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ధృతరాష్ట్రుని తమ్ముడైన పాండురాజు కూడా సకల విద్యలలో ఆరితేరాడు. వేదాలు, శాస్త్రాలు, యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించాడు. భీష్ముడు పాండురాజుకు వివాహం చేయ నిశ్చయించుకున్నాడు. యాదవరాజైన శూరుడు తన కుమార్తె పృథను తన మేనత్త కుమారుడైన కుంతిభోజునకు సంతానం లేని కారణంగా పెంచుకునేందుకు ఇచ్చాడు. ఒకరోజు కుంతిభోజుని ఇంటికి దుర్వాసుడు వచ్చి కొంతకాలం అతని ఇంట ఉండి పూజలు చేసుకుంటానని అన్నాడు. కోపిష్టి అయిన దుర్వాసునికి ఓర్పుగా సేవలు చెయ్యడానికి కుంతిభోజుడు కుంతిని నియమించాడు. ఆమె అతిశ్రద్ధగా అతనిని సేవించింది. దుర్వాసుడు వెడుతూ కుంతి సేవలకు మెచ్చి ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశించి ఆ మంత్రబలంతో కోరిన దేవతలు వచ్చి కుమారులను ఇవ్వగలరని చెప్పాడు. ఒకరోజు కుంతి గంగా స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం వదులుతున్న సమయంలో దుర్వాసుని మంత్రం గుర్తుకురాగా ఆ మంత్రాన్ని పరీక్షించాలని అనిపించింది. వెంటనే ఆమె ఆ మంత్రం పఠించి సూర్యుని పిలిచి, దేవా, నీ వంటి కుమారుని ప్రసాదించు అని వేడుకుంది. కుంతికి ప్రత్యక్షమైన సూర్యుడు ఆమె తాను కన్యనని వారించినా వెనక తన దర్శనం మంత్రమహిమ ఊరికే పోదని చెప్పి ఆమె కన్యాత్వం చెడదని హామీ ఇస్తూ సహజ కవచకుండలాలతో కుమారుని ప్రసాదించాడు. ఏమి చెయ్యాలో తోచని సమయంలో అమూల్యమైన రత్నాలతో పొదగబడిన బంగారు పేటిక ఒకటి నదిపై తేలుతూ వచ్చింది. లోకోపవాదుకు భయపడిన కుంతి అమితమైన వేదనతో ఆ కుమారుని ఆ పేటికలో పెట్టి గంగానదిలో వదిలివేసింది. సహజ కవచ కుండలాలతో పుట్టాడు కనుక అతనికి కర్ణుడు అనే నామధేయం కలిగింది. నదిలో తేలుతూ పోతున్న ఆ పేటిక ఒక సూతుని చేతికి చిక్కింది. అతనికి సంతానం లేని కారణంగా అతడు ఆ బాలుని భార్య రాధకు ఇచ్చి పెంచమన్నాడు. బంగారము మణులతో దొరికినందువలన అతనికి వసుషేణుడు అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు. కుంతిభోజుడు తన కుమార్తె కుంతికి స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరంలో పృథ పాండురాజుని వరించింది. వారిద్దరికీ వివాహం అయింది. ఆ తరువాత పాండురాజు భీష్ముని అనుమతితో మద్రరాజు కుమార్తె మాద్రిని వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత పాండురాజు దిగ్విజయ యాత్ర చేసి 4 దిశలలో ఉన్న రాజులను కురు సామ్రాజ్యానికి సామంతులను చేశాడు.
పాండురాజు 100 అశ్వమేధయాగాలు చేశాడు. ఒకరోజు పాండురాజు వేట నిమిత్తం అడవికి వెళ్ళాడు. ఆయనతో కుంతి, మాద్రి కూడా వెళ్ళారు. ఒకరోజు ఎంత వెతికినా ఒక్క జంతువు కనపడక విసిగి చివరకు ప్రణయకలాపంలో ఉన్న జింకలపై బాణం వేశాడు. అందులో ఆడు జింక చనిపోగా మగ జింక పాండురాజును చూసి, రాజా, వేటాడుట రాజుల ధర్మం అయినా పరుగెత్తలేనివి, రోగంతో బాధపడేవి, ప్రణయకలాపంలో ఉన్నవి అయిన జంతువులను వేటగాడు కూడా కొట్టడు. అన్ని ధర్మాలు తెలిసిన రాజువు ఇలా కొట్టావు కనుక నీవు భార్యలను చేరిన మరుక్షణం మరణిస్తావు అని శపించి మరణించింది. ఆ శాపం విన్న పాండురాజు దుఃఖించి తన దగ్గర ఉన్నవి అన్నీ దానం చేసి భార్యలను చూసి, మీరు కూడా హస్తినాపురం వెళ్ళండి అన్నాడు. వారు వెళ్ళడానికి నిరాకరించి భర్తతోనే ఉండిపోయారు. పాండురాజు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆశ్రమం నిర్మించుకొని మునివృత్తిని అవలంబించి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు మునులందరూ బ్రహ్మలోకానికి ప్రయాణం కావడం చూసి పాండురాజు కూడా వారితో బయలుదేరాడు. ఋషులు వారిని చూసి, ఇవి దేవ మార్గాలు, వీటి వెంట మీరు రాలేరు అన్నారు. పుత్రులు లేరు కనుక తను వెళ్ళడానికి తగనివాడని పాండురాజు గ్రహించి మునులతో ఆ విషయం అన్నాడు. వారు దివ్య దృష్టితో చూసి, పాండురాజా, నీకు సంతానయోగం ఉన్నది, సంతానం కోసం ప్రయత్నించు అని చెప్పారు. పాండురాజు, పురుషునికి ఈ లోకంలో దేవరుణం, ఋషి రుణం, పితృరుణం, మనుష్య రుణం ఉంటాయి. ఆ రుణాలు తీర్చకపోతే పుణ్యలోకాలు ఉండవు. యజ్ఞముల వలన దేవరుణం, వేదాధ్యయనం వలన ఋషి రుణం, దయాగుణంతో మనుష్య రుణం తీర్చుకున్నాను. కుమారులు లేనందున పితృరుణం తీరదు. శాపం వలన పుత్రుల యోగం లేదు కదా అని చింతించాడు. కుంతీదేవిని పిలిచి, సంతానం లేకుండా జీవించడం కంటే మరణించడం మేలు. కుంతి, నాకు ధర్మ మార్గంలో కుమారులను కని ఇవ్వవా అని అడిగాడు. కుంతి పుత్రులు 6 రకాలు: ఔరసుడు, సహోడు, క్షేత్రజ్ఞుడు, పౌనర్భువుడు, స్వయందత్తుడు, జ్ఞాతుడు. వారిలో ఔరసుడు, క్షేత్రజ్ఞుడు ముఖ్యులు. ఔరసుడు పుట్టే యోగ్యత మనకు లేదు కనుక క్షేత్రజ్ఞుడు మేలు. దేవర న్యాయంతో పుట్టిన పుత్రుడు ఉత్తముడు. పూర్వం కేకయ్యరాజుకు సంతానం లేని కారణంగా ఆయన భార్యను ఆ కార్యానికి నియోగించగా ఆమె పుంసవన హోమం చేయించి ఋత్విజ్ఞుల ద్వారా 3 కుమారులను పొందింది. కాబట్టి క్షేత్రజ్ఞులను కని ఇవ్వు అని వేడుకున్నాడు. బదులుగా కుంతీదేవి, రాజా, మీ ధర్మపత్నులమైన మేము వేరెవరిని తలపలేము. పూర్వం పూర్వవంశంలోని యుతితాశ్వుడు అనే రాజు 100 అశ్వమేధయాగాలు చేశాడు. ఆయన విపరీతమైన భోగలాలసతో క్షయరోగం వచ్చి మరణించగా అతని భార్య అతనిని స్మరించి సంతానవతి అయ్యింది. కనుక పాండురాజా, నువ్వు కూడా అలా సంతానాన్ని పొందవచ్చు అన్నది. పాండురాజు కుంతి చెప్పిన మార్గం ఆచరణ సాధ్యం కాదని అనుకున్నాడు. పాండురాజు కుంతితో, పూర్వం స్త్రీలు సర్వస్వతంత్రులు, వారు భర్త అనుమతితో కానీ భర్త అనుమతి లేకుండా కానీ సంతానవతులయ్యేవారు. ఒకరోజు ఉద్దాలకుని భార్య ఋతుమతి అయిన తరుణంలో ఇంటికి అతిథిగా వచ్చిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆమె యందు సంతానం పొందాలని అనుకున్నాడు. అది చూసిన ఉద్దాలకుని కుమారుడు కోపించి అది ధర్మవిరుద్ధమని భావించాడు. ఆ రోజు నుండి అతడు స్త్రీలు పరపురుషులను కోరకూడదని, అలా చేస్తే పాపం వస్తుందని కట్టడి చేశాడు. అప్పటి నుండి స్త్రీలు భర్త అనుమతి లేకుండా పరపురుషుని చేరడం లేదు, కానీ భర్త అనుమతితో పొందవచ్చు. కల్మషపాదుడు తన భార్య దమయంతిని దేవర న్యాయం ప్రకారం సంతానాన్ని ఇవ్వమని నియోగించగా ఆమె వశిష్ఠుని వలన అశ్మకుడు అనే కుమారుని పొందింది. అలాగే నీవు కూడా దేవర న్యాయంతో నాకు పుత్రులను పొంది ఇవ్వు, నీకు చేతులెత్తి నమస్కరిస్తాను అని దీనంగా వేడుకున్నాడు. పాండురాజు ఆవేదనకు విచలిత అయిన కుంతీదేవి పాండురాజుకు తనకు దుర్వాసముని ఇచ్చిన వరం గురించి చెప్పింది. కానీ కర్ణుని జననం తప్ప అంతా వివరించింది.
కుంతి ఆ మంత్ర సాయంతో సంతానం కలుగుతుంది కనుక ఏ దేవత సాయంతో సంతానం పొందాలో ఆనతివ్వమని పాండురాజుని అడిగింది. పాండురాజు ధర్మదేవతకు మించిన దైవం లేదు కనుక అతనిని స్మరించి పుత్రుని పొందుము. అలా భర్త చేత నియోగించబడిన కుంతి యమధర్మరాజుని స్మరించి కుమారుని కన్నది. అతనికి యుధిష్ఠిరుడు అని నామకరణం చేశాడు. ఋషులు అతను కురువంశానికి రాజై ధర్మబద్ధంగా రాజ్యం చేస్తాడు అని పలికారు. హస్తినలో గాంధారి కుంతీదేవి కంటే ముందే గర్భం ధరించిన ముందుగా ప్రసవించలేకపోవడంతో అసూయ చెంది తన గర్భాన్ని కొట్టుకుంది. అందువలన ఆమెకు గర్భస్రావం అయింది. అది విని వ్యాసుడు అక్కడకు వచ్చి ఆ మాంసం ముక్కలను 101 నేతి కుండలలో భద్రపరిచి గాంధారితో ఆ కుండలను భద్రపరిస్తే వాటి నుండి 100 పుత్రులు 1 కుమార్తె కలుగుతారని చెప్పాడు. పాండురాజుకు మరొక కుమారుడు కావాలని కోరిక కలిగి వాయుదేవుని సాయంతో 1 కుమారుని పొందమని చెప్పాడు. కుంతి వాయుదేవుని సాయంతో కుమారుని పొందింది. ఆకాశవాణి ఆ కుమారునికి భీమసేనుడు అని నామకరణం చేసింది. హస్తినాపురంలో గాంధారికి కలి అంశతో దుర్యోధనుడు జన్మించాడు. ఒక్కో రోజుకు ఒక్కో కుమారుడు కలిగారు. 100 కుమారులు జన్మించిన తరువాత దుస్సల అనే కుమార్తె జన్మించింది. దుర్యోధనుని జననం తరువాత గోచరించిన దుశ్శకునాలను చూసిన భీష్మ, విదుర, పురోహితాదులు కలత చెంది అతడు కులక్షయకారకుడని అతనిని వదిలివేసి అందర్నీ రక్షించమని మిగిలిన కుమారులను పెంచుకోమని చెప్పారు. కాని పుత్రుని మీద మమకారంతో ధృతరాష్ట్రుడు దుర్యోధనుని వదలడానికి అనుమతించలేదు. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు.